ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించే చర్చ. తాజాగా ఏఐతో డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ లేదా సెక్సులైజ్డ్ ఇమేజెస్ మహిళా రాజకీయ నాయకుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఈ దాడ్యం అమెరికా, ఇటలీ, బ్రిటన్తో పాటు పాకిస్తాన్లో విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రజా జీవితంలో మహిళల పాత్ర గణనీయంగా తగ్గిపోతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ మహిళా రాజకీయ నాయకురాళ్లకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆన్లైన్లో ఈ డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి గ్లోబల్ టెక్నాలజీలో నియంత్రణ ఏర్పాటు చేసే తప్ప ఈ జాడ్యానికి అడ్డుకట్ట వేయలేమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న చౌకరకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో ఫోటో యాప్ను డిజిటల్గా మార్చి మహిళలను నగ్నంగా చేస్తున్నారు. అలాగే బాగా ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకురాలైతే ఇతర మగవారితో సన్నిహితంగా ఉన్నట్లు చూపించి వారి పరువును బజారు కీర్చుతున్నారు. వారి రాజకీయ జీవితానికి తెరదించుతున్నారు. ప్రజల్లో వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. అలాగే వారిని బ్లాక్మెయిల్ చేయడమో లేదా వారిని వేధింపులకు గురి చేయడమో జరుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. ఇక అమెరికాలను తీసుకుంటే అక్కడి అమెరికన్ సన్లైట్ ప్రాజెక్ట్ అనే రీసెర్చ్ గ్రూప్ 35,000 డీప్ ఫేక్ కంటెంట్ గుర్తించినట్లు తెలిపింది. 26 కాంగ్రెస్ సభ్యుల్లో 25 మంది మహిళలను పోర్నోగ్రఫీ సైట్లో పెట్టారు. తాజాగా జరిగిన అధ్యయనంలో ప్రతి 6 కాంగ్రెస్ మహిళా నాయకుల్లో ఒకరు ఏఐ జనరేటెడ్ ఇమేజరీకి బాధితురాలవుతున్నారని తేలింది. ముఖ్యంగా మహిళా సెనేటర్లు డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ బారిన పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఏఎస్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీనా జాంకోబీ చెప్పారు. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఇది నేరుగా మహిళలపైన దాడి, వారి నాయకత్వంపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏఎస్పీ మహిళా రాజకీయవేత్తల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రైవేట్గా వారి హోదా గురించి తెలిపారు. ఇక బ్రిటన్ విషయానికొస్తే అక్కడి డిప్యూటీ పీఎం ఏంజెలా రెనేర్తో పాటు మరో 30 మంది బ్రిటిష్ మహిళా రాజకీయ నాయకురాళ్లు డీప్ ఫేక్ బలయ్యారు. వీరంతా డీప్ ఫేక్ పోర్నో వెబ్సైట్లో కనిపించారని ఛానల్ 4 ఇన్వెస్టిగేషన్ గతేడాది ప్రచురించిన ఒక నివేదికలో వెల్లడించింది. కాగా ఓ హైట్రాక్షన్ సైట్ దాని పేరు వెల్లడించలేదు. కానీ ఏఐ టెక్నాలజీ వినియోగించి సుమారు 60 రాజకీయ నాయకురాళ్లను నగ్నంగా ఉండే ఇమేజ్లను అప్లోడ్ చేశారు. వారి అనుమతి లేకుండా వారి నగ్న చిత్రాలను అప్లోడ్ చేశారని ఛానల్ 4 విచారణలో తేలింది. కాగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పరిశోధకులు చెప్పేదేమిటంటే ఇది కుటీర పరిశ్రమగా తయారయ్యిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోర్న్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని మండిపడింది. యూజర్లు మార్కెట్లో లభించే ఏఐ టూల్స్ లేదా యాప్స్ వినియోగించి డిజిటల్గా దుస్తులు తొలగించడం లేదా డీప్ ఫేక్స్ వినియోగించి సెక్స్లో పాల్గొన్నట్లు చూపించడం జరుగుతుందని పేర్కొంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని విషయానికొస్తే ఆమెపై డీప్ ఫేక్ పోర్న్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలు అమెరికన్ పోర్న్ సైట్స్ లో దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి 2 వ్యక్తులపైన €1,00,000 పరువు నష్టం దావా వేశారు. ఇది మహిళలపై ఒక రకమైన హింస అని మెలోని గతేడాది చెప్పారని ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమకు అనుకూలంగా మలుచుకొని మహిళల మొహాన్ని ఇతర మహిళా బాడీలతో సూపర్ ఇంపోజ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో మన ఆడపిల్లలపై ఇలానే చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే దీనిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారని అన్నారు ఇటలీ ప్రధానమంత్రి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే డీప్ ఫేక్ వీడియోలో అక్కడి మహిళా ఎంపీ మీనా మాజిద్ బహిరంగంగానే ఇతర పురుష మంత్రిని కౌగిలించుకున్నట్టు వీడియో విడుదల చేశారు. ముందే ముస్లిం దేశం ఇలాంటి వీడియోలు మార్కెట్లోకి వస్తే వారు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా తీవ్ర మనోవేదనకు గురవుతారు. మరో ఎపిసోడ్లో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన అజ్మా బుఖారీని తీసుకుంటే ఆమె సమాచార శాఖ మంత్రి. ఆమె ఇండియన్ యాక్టర్తో సెక్సువల్ యాక్ట్లో పాల్గొన్నట్టు డీప్ ఫేక్ వీడియోను ఆన్లైన్లో పెట్టారు. ఆమె ముఖాన్ని సూపర్ ఇంపోర్ట్ చేసి విడుదల చేశారు.
దీంతో ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. మహిళలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజ్, వీడియోలు తీసి వారిని వేధించే సంఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళా రాజకీయ నాయకురాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వీడియోలు బహిరంగపరుస్తున్నారు. దీంతో మహిళలు రాజకీయాల నుంచి తప్పుకొని ఇళ్లకి పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ నియంత్రణ తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇలాంటి డీప్ ఫేక్ ఇమేజ్లకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బ్రిటన్ మాత్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్ ఫేక్ పోర్ను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. డీప్ ఫేక్ క్రియేషన్స్ ను ఈ ఏడాది నిషేధించాలని నిర్ణయించింది. అదే దీనికి ఎలాంటి టైం టేబుల్ మాత్రం ప్రకటించలేదు. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాతో పాటు ఫ్లోరిడా రాష్ట్రాలు ఒక చట్టాన్ని కూడా అమల్లోకి తెచ్చాయి. డీప్ ఫేక్ ద్వారా సెక్సువల్ వీడియోలు విడుదల చేస్తే చట్టం ప్రకారం వారికి కఠిన శిక్షలు విధిస్తామని, అలాగే డీప్ ఫేక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు కూడా వెంటనే దీనిపై చట్టం తీసుకురావాలని, ఓ నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి. డీప్ ఫేక్ బారిన పడిన వారిలో హై ప్రొఫైల్ పొలిటీషియన్, సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నారు. వారిలో టేలర్ స్విఫ్ట్ కూడా డీప్ ఫేక్ పోర్ను బాధితురాలే. ఇటీవల ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలేనో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో కిస్సింగ్ చేస్తున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేశాయి. వాస్తవ వీడియోకు డీప్ ఫేక్ వీడియోకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక మెలోని విషయానికి వస్తే ఆమెను ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ, అటు తర్వాత బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ తోనూ సంబంధాలు అంటగట్టారు. వెంటనే ప్రభుత్వాలు డీప్ ఫేక్ పోర్నో వీడియో రాకుండా అడ్డుకట్ట వేయాలని మహిళా రాజకీయ నాయకురాళ్లు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.